మనది బాయిలింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా కలర్స్ అండి. చూడండి, ఇవన్నీ కూడా మనకి ఏ కలర్ కావాలన్నా పేస్టల్ కలర్స్ కానివ్వండి, డార్క్ కలర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కలర్స్ అనమాట. ఈ కలర్స్ అన్నీ ఇట్లా ఉంటాయండి. వీటన్నిటిని మిక్స్ చేస్తే మనకు నచ్చిన కలర్ అనేది మనకు వస్తుందన్నమాట. మన డైయింగ్ మాస్టర్ అండి, ఆ మాస్టర్ గారు ఇదిగోండి చూడండి, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనమాట. ఇట్లా డార్క్ కావాలంటే డార్క్, పేస్టల్ కలర్స్ కావాలంటే పేస్టల్ కలర్స్, అట్లాగనేది వీటన్నిటిని మిక్స్ చేసి అలాగనేది ఆ శారీ అనేది కలర్ అనేది వస్తుందండి. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. ఇట్లాగా వీటన్నిటిని ఒక్క కలర్ కాదండి, వీటిలో ఎన్నో మిక్స్ చేస్తే కానీ మనకి కావాల్సిన శారీ రంగు అనేది వస్తుంది. అదంతా డైయింగ్ మాస్టర్ గారు అనేది చేస్తారనమాట. ఇలాగ కలర్ అనేది వస్తుందండి. చూడండి అదిగోండి చూడండి, అది ప్రాసెస్ అనమాట. అట్లాగనే చేస్తారు. అవి వచ్చేసేసి అంకులు ఒక్కసారి చూపించరా ఆ కలర్ పైకి అనేది. అది చూడండి, కలర్ మొత్తం వస్తుంది చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి సీ గ్రీన్ అండి. మనకి ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి, మీకు కలర్ అనేది క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడు మీకు డార్క్ వచ్చింది, అట్లా పిండిన తర్వాత మనకు కలర్ అనేది తెలుస్తుంది అనమాట. చూసారా, అది సీ గ్రీన్ అండి, డార్క్ సీ గ్రీన్ అనేది వస్తుంది. అది పళ్ళు బ్లౌజు అది అనేది వస్తుంది. లోపల ఉంది కదండి, అది శారీ కలర్ అనేది వస్తుంది. శారీ కలర్ మనం ఏంటనేది తర్వాత వేస్తారనమాట. ఫస్ట్ పళ్ళు బ్లౌజు అనేది ఈ కలర్ అనేది ఉంటుందన్నమాట. ఇది చూడండి, అట్లాగే ఇవన్నీ కూడా అట్లాగే వస్తాయండి. ఇవన్నీ కూడా పళ్ళు బ్లౌజు అనేది ఈ కలర్ అనేది ఉంటాయి. ఈ లోపల చూసారా, ఈ వైట్ ఇంతవరకు కట్టారు, ఇది వచ్చేసి శారీ కలర్ అనేది వస్తుంది. ఇంకా ఇవి కలర్స్ అనేది డిఫరెంట్గా వస్తాయి అన్నమాట.